నేను అరెస్ట్ అయిన తర్వాత 37వ తారీఖు రాత్రి సుమారుగా 10:20 నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వరకు కూడా పోలీసులు నాతో ప్రవర్తించినటువంటి ప్రవర్తన చట్ట వ్యతిరేకమైన ప్రవర్తన. నన్ను రాత్రి 31 ఆ డేలో రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్ళి నన్ను హింసించాలని ప్రయత్నం చేశారు. అది నేను కోర్టు వారికి కూడా చెప్పాను, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 1 తారీఖున ఆ అధికారుల మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకోమని నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేశాను. నేను ఇప్పుడు నా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఆ అధికారులిద్దరినీ కూడా సస్పెండ్ చేసి విచారణ జరపాలి అని. మొదటి డిమాండ్గా నేను 12 గంటల సేపు నిరాహార దీక్ష చేపట్టాను. రెండవది ఏంటంటే ఎవరైతే నా మీద దాడి చేసి నా ఇల్లు, నా ఆఫీసు, నా ఫర్నిచరు, నా కార్లు నష్టం చేసి నా కుటుంబం మీద దాడి చేసి చంపాలని ప్రయత్నం చేశారో వారి మీద ఏం కేసు పెట్టారో ఎవరికి తెలియదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, అది కూడా ప్రెస్ మీట్లో కాదు, తగాదాలో దూషించానని తర్వాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి ఈ పోలీస్ అధికారులు అంత బహిరంగంగా మీడియా సాక్షిగా నా మీద జరిగినటువంటి దాడిలో ఒక్కరిని కూడా రిమాండ్కు పంపుకోకుండా జాగ్రత్త చేశారు. ఇది అన్యాయమని, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని, వారిని రిమాండ్కు పంపాలని డిమాండ్ చేస్తూ రెండవ డిమాండ్గా ఈ నిరాహార దీక్ష 12 గంటల సేపు చేస్తున్నాను. ఇది ప్రపంచానికి తెలియపరచాలని నా ఆవేదన. మరొకరికి ఇలా జరగకూడదని నా ఉద్దేశం. ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద ప్రెషర్ చేసి ప్రజా ఉద్యమాల ద్వారా, న్యాయస్థానాల ద్వారా పోలీసును సరిచేయాలని, తప్పు చేసినటువంటి పోలీసు అధికారులకు కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాను. కాబట్టి గౌరవనీయులైనటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి వారు, జై భీమ్ భారతీయ పార్టీకి చెందినటువంటి వ్యవస్థాపకులు, వారిని కూడా నా నిరసన దీక్షకు మద్దతు పలకమని వారిని పత్రికాముఖంగా నేను ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కూటమి సభ్యులు కాకుండా ఉన్న రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, అసెంబ్లీ లేకపోవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. జరిగింది అన్యాయం. ఈ అన్యాయానికి మీరు మద్దతు పలకపోతే తప్పు చేసిన వారు అవుతారు. మేధావులు కానీ ఇంకా ఉన్న రాజకీయ పార్టీలు కానీ మీరందరూ కూడా నాకు ఆ రోజు మద్దతు ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. అవసరమైతే ఆ పార్టీలను వెళ్ళి కూడా కలిసి నాకు మద్దతు ఇవ్వవలసిందిగా కూడా కోరుతాను. జడా శ్రావణ్ కుమార్ గారిని ఈ నిరసన దీక్షకు నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని మీ సమక్షంలో కోరుతున్నాను.